Hi students, now I am going to start the short story Don't Die Hilton Don't Die. The story name is Don't Die Hilton Don't Die. It is a short story as narrated by Chris Pritchard. Story name is Don't Die Hilton Don't Die. Here our writer name is Chris Pritchard. See the title. This is the last story, fifth story. See the title, Don't Die Hilton Don't Die. What is the meaning of Don't Die Hilton Don't Die? Don't die means Chanipovaddu Hilton Chanipovaddu. Narrated by Chris Pritchard. See here is a story of a 12-year-old girl who saved a young man from the jaws of a crocodile, risking her own life. Here is a story of a 12-year-old girl. It is a story of a 12-year-old girl. 12 సంవత్సరాల అమ్మాయి కథ ఇది. Who saved a young man from the jaws of a crocodile. ఇక్కడ 12-year-old girl ఒక యంగ్ మ్యాన్ని సేవ్ చేస్తుంది, రక్షిస్తుంది. ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ఏ క్రొకడైల్, ఒక క్రొకడైల్ బారి నుంచి పడ్డటువంటి యువకుని రక్షిస్తుంది. రిస్కింగ్ అవర్ ఓన్ లైఫ్, తన జీవితాన్ని పణంగా పెట్టి రిస్క్లో పెట్టుకొని అతన్ని రక్షిస్తుంది. ఎట్ట రక్షించింది అనేది స్టోరీ. సి హియర్ పేజ్ నెంబర్ 233. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. అబౌట్ ద స్టోరీ. నౌ లెట్ us see స్టోరీ. షార్ట్ స్టోరీ. ద స్టోరీ Don't Die Hilton Don't Die, narrated by Chris Pritchard, is the story of the adventure of a girl, Petalin, who was only 12 years old. Here, the story Don't Die Hilton Don't Die is narrated by, described by here Chris Pritchard, is the story of the adventure of a girl, great deed of a girl. సాహస కృత్యం, ఒక బాలిక యొక్క సాహస కృత్యం కథ ఇది. The girl name was Petalin. What was the name of the girl? Remember, Petalin, who was only 12 years old. How many years old? 12 years old girl Petalin. The story of a Petalin. ఇక్కడ Petalin అనే ఒక 12 సంవత్సరాల అమ్మాయి కథ ఇది. In April 1981, Petalin returned home from her boarding school in Darwin. In April 91, which year? In 1981, Petalin returned home from her boarding school in Darwin. He was studying in Darwin school. Darwinలో ఒక స్కూల్లో చదువుతుంది. Here, return home, అక్కడి నుంచి ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది. From her boarding school. Boarding school means hostel. ఆమె హాస్టల్లో చదువుతుంది. హాస్టల్ నుంచి ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చింది. అది ఇన్ ఏప్రిల్ 1981లో. హూ? Petalin. Remember, she was eager to set out for a drive into the tropical countryside. She was eager to set out for a drive. Eager means interest. ఆతృత, కోరిక ఉంది మాకు. To set out means start. For a drive into the tropical countryside. పక్కన చిన్న ఫారెస్ట్ ఉంది, చిన్న స్మాల్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళాలనుకున్నది చూడడానికి బయలుదేరింది. విత్ హర్ ఫాదర్స్ యంగ్ పార్ట్నర్ హిల్టన్ గ్రహాం. హియర్ విత్ హర్ ఫాదర్స్ యంగ్ పార్ట్నర్, తన తండ్రి యొక్క ఫ్రెండ్ అయినటువంటి హిల్టన్ గ్రహాంతో వెళ్తుంది ఈ అమ్మాయి. హూ వాజ్ 23 years old. హూ వాజ్ 23 years old? హియర్ హిల్టన్ గ్రహాం. హిల్టన్ గ్రహాం వాజ్ 23 years old. ఫ్రెండ్ ఆఫ్ పెటాలిన్స్ ఫాదర్. పెటాలిన్ యొక్క ఫాదర్ యొక్క ఫ్రెండ్ ఆయన, అతని పేరు హిల్టన్ గ్రహాం. అతనితో వెళ్తుంది ఈ అమ్మాయి. ద కంట్రీ సైడ్ అబౌండెడ్ ఇన్ వైల్డ్ లైఫ్. హియర్ ద కంట్రీ సైడ్ అబౌండెడ్ ఇన్ వైల్డ్ లైఫ్. ఇక్కడ ఫారెస్ట్ మొత్తం కూడా అబౌండెడ్ మీన్స్ హ్యావింగ్ లార్జ్ నెంబర్స్, ఎక్కువ సంఖ్యలో చెట్లతో కూడుకున్నది ఆ ఫారెస్ట్ మొత్తం. ఆఫ్టర్ ఏ రైడ్ ఆఫ్ 20 kilometers. Here they went into the forest for 20 kilometers. అడవిలోనికి ఒక 20 కిలోమీటర్లు పోయారు. They reached marshy land. There they reached marshy land అంటే ఒక బురద కుంట, బురద నేల దగ్గర పోయారు అడవిలో. They got into an airboat and headed towards Palm Spring, a little island. Here in marshy land they
టువర్డ్స్ పామ్ స్ప్రింగ్ ఏ లిటిల్ ఐలాండ్. అక్కడ ఒక పామ్ స్ప్రింగ్ అనేటువంటి ఒక చిన్న ద్వీపం ఉంది. అక్కడికి పోయి దే గాట్ ఇన్ టు యాన్ ఎయిర్ బోట్. అక్కడ చిన్న పడవ ఉంది, చిన్న పడవ. ఆ పడవలో ఎక్కిరు వాళ్ళు. సడన్లీ హిల్టన్స్ పిస్టల్ స్లిప్డ్ ఫ్రమ్ ఇట్స్ హాల్స్టర్ అండ్ ఫెల్ ఇన్ టు ద మడ్డీ వాటర్. హియర్ సడన్లీ హిల్టన్స్ pistol slipped from its holster and fell into the muddy water. ఆ బురదగుంట దగ్గర సడన్లీ హిల్టన్స్ పిస్టల్ స్లిప్డ్. ఇక్కడ ఆయన పిస్టల్ పెట్టుకొని పోతుండు, అది స్లిప్ అయింది, జారిపడ్డది. ఫ్రమ్ ఇట్స్ హోల్స్టర్ మీన్స్ ఆ పిస్టల్ పెట్టే కవర్, ఆ కవర్లో నుంచి జారిపడ్డది. ఎక్కడ పడ్డది? ఫెల్ ఇన్ టు ద మడీ వాటర్, మార్షీ వాటర్. ఆ బురద గుంటలో పడిపోయింది ఆ పిస్టల్. హీ నెల్ట్ టు పిక్ ఇట్. వెంటనే అతను బురద గుంటలోని దిగిండు. ఈ నెల్ట్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు, దాన్ని వెతుకుతుండు, పట్టుకుంటున్నాడు. బట్ ఇన్ ఎ ఫ్లాష్ ఏ క్రొకొడైల్ అపియర్డ్ అండ్ అటాక్డ్ హిమ్. వెంటనే అంతలోనే ఒక ఫ్లాష్, ఏదో సౌండ్ వినపడ్డది. బట్ ఇన్ ఏ ఫ్లాష్ ఏ క్రొకొడైల్ తన వెనుక భాగం, తోక భాగం ఇట్లా జాడించింది, అంటే ఇక్కడ ఊపింది. ఆ సౌండ్ వినపడ్డది వాటర్లో. అండ్ అటాక్డ్ హిమ్, ఇట్లా వచ్చేసింది క్రొకొడైల్ ఎమ్మడి ఇతని మీద ఎదురుదాడి చేసింది, అటాక్ చేసింది. ద మార్షీ వాటర్ టర్న్ రెడ్ విత్ బ్లడ్. వెంటనే ఆ మార్షీ వాటర్, ఆ మడీ వాటర్ మొత్తం కూడా రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది విత్ బ్లడ్, రక్తంతో. యాజ్ ద గెయింట్ క్రొకొడైల్ క్లాంప్డ్ ఇట్స్ జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్. ఎప్పుడైనా వెతకడానికి ప్రయత్నం చేస్తుండో ద గెయింట్ క్రొకొడైల్ క్లాంప్డ్ ఇట్స్ జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్. ఆ హిల్టన్ యొక్క ఆర్మ్ అంటే ఈ భుజాన్ని బిర్రగా పట్టింది పండ్లతో. పట్టడం వల్ల మొత్తం బ్లడ్ మొత్తం వెళ్ళి ఆ నీళ్లు మొత్తం బ్లడ్తో నిండిపోయింది, బిర్రగా పట్టింది పండ్లతోని. వాట్? క్రొకొడైల్. వేర్? జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్. హిల్టన్ యొక్క భుజాన్ని పట్టింది. హిల్టన్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్ టు ద గర్ల్ ఆన్ ద బ్యాంక్. ఈ అమ్మాయి ఒడ్డునే నిలబడ్డది. హిల్టన్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్. హిల్టన్ క్రైడ్ అవుట్, అరుస్తున్నాడు హిల్టన్, సాయం చేయండి. టు ద గర్ల్ ఆన్ ద బ్యాంక్. అంటే ఆ బురద ఒడ్డున అమ్మాయి నిలబడి ఉంది. ఆ ఒడ్డున ఉన్న అమ్మాయికి సైగ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, నాకు సాయం చేయండి. పెటాలిన్ స్టూడ్ రూటెడ్ టు ద స్పాట్ విత్ టెర్రర్. హియర్ పెటాలిన్ ఫిల్డ్ విత్ టెర్రర్. భయంతో అమ్మాయి వణికిపోతుంది. బికాజ్ షీ వాజ్ జస్ట్ 12 years ఓల్డ్ గర్ల్. 12 సంవత్సరాల అమ్మాయి ఏం ధైర్యం ఉంటుంది? వణికిపోతుంది ఆ క్రొకొడైల్ చూసి. హిల్టన్ థ్రస్ట్ అవుట్ హిజ్ రైట్ హోమ్ అండ్ స్క్రీమ్డ్ పెటాలిన్ టు గ్రాబ్ హోల్డ్. హిల్టన్ థ్రస్ట్ అవుట్ హిజ్ రైట్ హోమ్. వెంటనే ఆ భుజాన్ని ఇట్లా సైగ చేస్తున్నాడు హిల్టన్, ఆమ్ని సైగ చేస్తూ. అండ్ స్క్రీమ్డ్ ద అట్టర్ ఎ లౌడ్ క్రై. గట్టిగా అరిచిండు ఎట్ పెటాలిన్ టు గ్రాబ్ హోల్డ్. పెటాలిన్ కమాన్ గ్రాబ్ హోల్డ్. బిర్రగా పట్టుకున్నాను, బయటికి లాగు అని అరుస్తుండ్రు, ఈ చెయ్యి బయటికి పెట్టి. బట్ పెటాలిన్ ఫెల్ట్ నో ఫియర్. ఇక్కడ పెటాలిన్ కొంచెం భయం తగ్గించుకుంది, భయపడతలేదు. షీ వేడెడ్ బ్యాక్ ఇన్ టు ద మార్కీ వాటర్. హియర్ షీ వాక్డ్ బ్యాక్ ఇన్ టు ద మర్కీ వాటర్ టు సేవ్ హర్ ఫ్రెండ్. తన స్నేహితుని రక్షించడానికి ఆ మర్కీ వాటర్లోకి, అంటే ఆ బురద గుంటలోకి దిగింది. హూ? పెటాలిన్. షీ రీచ్డ్ అవుట్ ఫర్ హిజ్ ఆర్మ్ అండ్ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. షీ రీచ్డ్ అవుట్ ఫర్ హిజ్ ఆర్మ్. వెంటనే అతని భుజాన్ని ఇట్లా పట్టుకున్నది. అండ్ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. బోత్ హ్యాండ్ మీన్స్ 2 hands. 2 చేతులతో గట్టిగా పట్టింది అతని భుజాన్ని. అండ్ బిగాన్ టు పుల్ విత్ హర్ ఆల్ మైట్. బిగాన్ టు పుల్ మీన్స్ లాగడం, గట్టిగా లాగుతుంది. ఆల్ హర్ మైట్ మీన్స్ ఆల్ హర్ స్ట్రెంత్. బలాన్ని మొత్తం ఉపయోగించదని బయటికి లాగి. ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్ టగ్ ఆఫ్ వార్. ఈ విధంగా ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్, ఒక భయంకరమైన డ్రెడ్ఫుల్ టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇద్దరి మధ్యన. ఇక్కడ ఒక భయంకరమైన టగ్ ఆఫ్ వార్ నడిచింది. టగ్ ఆఫ్ వార్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్? Tug of war means an athletic contest between 2 teams at opposite ends of a rope. ఇది ఒక ఆట, 2 టీంల మధ్యన ఉంటుంది. ఒక తాడు తీసుకొని ఆ తాడుకు ఎండింగ్లో పట్టుకుంటారు, ఇద్దరు కూడా అపోజిట్ సైడ్ నిలబడతారు, తాడు లాగుతుంటారు. ఈచ్ టీమ్ ట్రయింగ్ టు డ్రాగ్ ద అదర్ ఓవర్ ఏ లైన్. ఒక లైన్ మీద నిలబడి ఆ తాడుని లాగుతుంటారు.
ఇద్దరు రెండు టీంల వాళ్ళు ఎవరి వైపు లాక్కుంటే వాళ్ళు గెలిచినట్టు. దిస్ ఈజ్ కాల్డ్ టగ్ ఆఫ్ వార్. సో హియర్ ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్ టగ్ ఆఫ్ వార్, అలాంటి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈ టగ్ ఆఫ్ వార్లో రోప్ ఎవరు? విత్ ద రోప్ తాడెవరు ఇక్కడ? హిల్టన్. వన్ సైడ్ ఎవరు? పెటాలిన్. అదర్ సైడ్ క్రొకోడైల్. అదర్ సైడ్ క్రొకోడైల్ లాగుతుంది లోపలికి బురదలోనికి. వన్ సైడ్ ఈ అమ్మాయి లాగుతుంది. ఎవరిని అంటే హిల్టన్ని. హిల్టన్ రోప్. థింక్ ద బీస్ట్ రిలీజ్డ్ హిల్టన్ ఫ్రమ్ ఇట్స్ జాస్. చివరికి ఆ బీస్ట్ మీన్స్ క్రొకోడైల్, ఆ యానిమల్ వదిలిపెట్టేసింది, ఆ పండ్లను వదిలిపెట్టింది. అండ్ జాస్ అండ్ మూడ్ బ్యాక్, లోపలికి వెళ్ళిపోయింది. పెటాలిన్ డ్రాగడ్ హిల్టన్ టు ఏ ట్రీ అబౌట్ 50 meters from the bank. సో ఆఫ్టర్ దట్ పెటాలిన్ డ్రాగడ్ హిల్టన్ టు ఏ ట్రీ. ఆ తర్వాత పెటాలిన్ ఆ హిల్టన్ని లాక్కుంది, ఆ బురద నుంచి బయటికి లాగి తీసుకుపోయింది, అక్కడి గుంజుకుంటూ పోయింది. టు ఏ ట్రీ, ఒక చెట్టు దగ్గరికి. అబౌట్ 50 meters ఫ్రమ్ ద బ్యాంక్, ఒక 50 మీటర్ల వరకు దూరం తీసుకుపోయింది అతన్ని. అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గర తీసుకుపోయింది. సో దట్ ద క్రొకోడైల్ వుడ్ నాట్ అటాక్ దెమ్ అగైన్. మళ్ళీ ఏమైనా వస్తుందేమో అనే భయంతో ఒక బురద దగ్గర నుంచి, మార్షీ ల్యాండ్ నుంచి ఒక 50 meters వరకు తీసుకుపోయి ఒక చెట్టు దగ్గర పడుకోబెట్టింది. ద గర్ల్ దెన్ ర్యాన్ 2 kilometers టు గెట్ ద ట్రక్. వీళ్ళు తీసుకుపోయిన ట్రక్ మీన్స్ ఒక జీబ్ లాంటిది, ఒక ట్రక్, ఒక వెహికల్. ఆ వెహికల్ ఎక్కడ ఆపారు వీళ్ళు? 2 kilometers దూరంలో ఆపారు. ద గర్ల్ దెన్ ర్యాన్ 2 kilometers టు గెట్ ద ట్రక్. ఆ ట్రక్ తీసుకురావడానికి 2 kilometers వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ట్రక్ తేవడానికి. ఫార్చునేట్లీ వెన్ షీ వాజ్ 8, ఇక్కడ అదృష్టం ఏంటంటే వెన్ షీ వాజ్ 8 హిల్టన్ హ్యాడ్ టాట్ హర్ టు డ్రైవ్. ఆమెకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే హిల్టన్ హౌ టు డ్రైవింగ్ నేర్పించాడు అమ్మాయికి. అది ఇప్పుడు పనికొచ్చింది. సో ఫార్చునేట్లీ వెన్ షీ వాజ్ 8 హిల్టన్ హ్యాడ్ టాట్ హర్ టు డ్రైవ్. 8 సంవత్సరాల వయసులోనే పెటాలిన్కి హిల్టన్ డ్రైవింగ్ నేర్పించాడు, కాబట్టి ఆ ట్రక్ తీసుకురావడానికి వెళ్ళింది. షీ రీచ్డ్ హిల్టన్ యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఆన్ టు ద ప్యాసింజర్ సీట్. హియర్ షీ రీచ్డ్ హిల్టన్ దగ్గరకు వచ్చేసింది ఆమె. యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఆన్ టు ద ప్యాసింజర్ సీట్. హిల్టన్ దగ్గర పోయి ఆ చెట్టు దగ్గర ఉన్న హిల్టన్ని తీసుకుపోయి ఆ ట్రక్లో ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టింది. బై లేట్ నైట్ దే రీచ్డ్ డార్విన్ హాస్పిటల్. అర్ధరాత్రి వరకు, మిడిల్ ఆఫ్ ద నైట్, బై లేట్ నైట్ దే రీచ్డ్ డార్విన్ హాస్పిటల్. అక్కడి నుంచి ఒక డార్విన్ హాస్పిటల్ అనేది ఉంటుంది, అక్కడ తీసుకుపోయింది ఈ అమ్మాయి అతన్ని. ద డాక్టర్స్ సెట్ 2 fractures ఇన్ హిజ్ ఆర్మ్ ఫర్ forearm and stitched the gaping wounds. The doctors set 2 fractures in his left forearm. ఈ ఎడమ భుజానికి ఒక 2 తీవ్రమైన గాయాలైనవి, ఫ్రాక్చర్స్ అయినాయి. ఇక్కడ క్రొకోడైల్ పట్టుకుంది బాగా గట్టిగా పండ్లతో. ద డాక్టర్స్ సెట్ 2 fractures, అటు 2 fractures సెట్ చేసి డాక్టర్లు. ఇన్ హిజ్ లెఫ్ట్ forearm and stitched the gaping wounds. హియర్ గేపింగ్ వుడ్స్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ వైడ్. ఆ గాయాలు, ఆ పళ్ళు దిగినప్పుడు గాయాలు లోతుగా అయినాయి ఇక్కడ బాగా. వాటి మొత్తం కూడా స్టిచెస్ కుట్లేసారు, సెట్ చేసారు వాళ్ళు. హిల్టన్ రికవర్డ్. ఆ తర్వాత హిల్టన్ రికవర్ అయ్యాడు. దో స్కార్స్ రిమైండెడ్. కానీ గాయం మానిపోయిన చివరికి అక్కడ ఏముంటాయి? మచ్చలు మర్రలు ఎక్కడికి పోయి, ఆ గాయం యొక్క మర్రలు అలాగే ఉన్నాయి. హిల్టన్ రికవర్డ్ దో స్కార్స్ రిమైండెడ్ మీన్స్ హిల్టన్ కవర్ అయిపోయాడు, కానీ ఆ గాయాలు అలాగే ఉండిపోయాయి. సో ఇట్లా హిల్టన్ని పెటాలిన్ రక్షించింది. హిల్టన్ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ పెటాలిన్ ఫర్ హర్ బ్రేవరీ. ఆమె ధైర్యానికి అతడు మెచ్చుకున్నాడు. హిల్టన్ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ పెటాలిన్ ఫర్ హర్ బ్రేవరీ, ఫర్ హర్ అడ్వెంచర్. ఆమె సాహస కృత్యానికి, ఆమె ధైర్యానికి, సాహసాలకు మెచ్చుకున్నాడు. హీ కామెంటెడ్ దట్, ఆయన ఏం చెప్పిండంటే హిల్టన్, షీ వాజ్ ఏ వండర్ఫుల్ బ్రేవ్ లిటిల్ గర్ల్. పెటాలిన్ వాజ్ ఏ వండర్ఫుల్ గర్ల్. పెటాలిన్ వాజ్ ఏ బ్రేవ్ గర్ల్. పెటాలిన్ వాజ్ ఏ బ్రేవ్ లిటిల్ గర్ల్. ఒక చిన్న అమ్మాయి, ధైర్యవంతమైన అమ్మాయి, అద్భుతమైన అమ్మాయి అని చెప్తారు. షీ న్యూ హౌ డేంజరస్ క్రొకోడైల్స్ కుడ్ బి. హియర్ పెటాలిన్ నోస్ హౌ డేంజరస్ క్రొకోడైల్స్ కుడ్ బి. ఆ క్రొకోడైల్స్ ఎంత డేంజరో అమ్మాయికి తెలుసు. బట్ వెన్ హీ ఫేస్డ్ డెత్ షీ రిస్క్డ్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్. కానీ వెన్ హీ ఫేస్డ్ డెత్, ఎప్పుడైతే చావుని ఎదుర్కొంటున్నాడో, ఆపదలో ఉన్నాడో హిల్టన్, షీ రిస్క్డ్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్. అతన్ని రక్షించడానికి ఆమె జీవితాన్ని ఫలంగా పెట్టింది. సో
This is the story of a Don't Die Hilton, Don't Die. Thank you.